అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కింద భూములు సేకరించడం అనేది అది ఆనవాయితీనే. కానీ ఇక్కడ ఏమంటే దాదాపు 192 ఎకరాలు మంచి పంటలు పండే భూములన్నీ కూడా ఈ పవర్ పూలింగ్ కోసం మేము తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం బలవంతంగా రైతులను ఎత్తిన ఇవాళ పిడుగుపడే వార్తను ఇచ్చేశారు. ఇంకోటి ఏమంటే ఏమాత్రం కూడా హేతుబద్ధంగా వారు ప్రయత్నం చేయలేదు. మొదట ఎకరాకు 6 లక్షలు అన్నారు, తర్వాత 12 లక్షలు అన్నారు. ఇప్పుడు ఇవాళ రైతుల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత 18 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే నిజంగా మీరు 18 లక్షలు ఇచ్చేవాళ్ళు మొదట్లో 6 లక్షలని ఎందుకు చెప్పారు? రైతుల్లో అనుమానాలు ఎందుకు కల్పించారు? కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండాలి. మీరు అడ్డదిడ్డంగా 6 లక్షలు, 12 లక్షలు, 18 లక్షలు ఈ రకంగా మీరు చెప్తున్నారంటేనే మీరు పారదర్శకంగా లేరు, రైతులను మోసం చేస్తున్నారనేది కూడా అర్థమవుతుంది. నువ్వు అదే మొదట్లోనే వచ్చిన 18 లక్షలు ఇస్తానని చెప్పింటే రైతులు ఆలోచించుకుని ఉండేవాళ్ళేమో. కాబట్టి ఏమంటే ఇవాళ రైతులు కోరుతున్నది ప్రత్యామ్నాయంగా ఎక్కడైతే పడావు భూములు ఉన్నాయో అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పంట పండే భూములు వదిలిపెట్టమని వారు కోరుతా ఉన్నారు. వారి కోరిక కూడా సమంజసమే. ఏదేమైనా సరే ఈ అంశం పైన ఈ ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో కూడా ఇవాళ ప్రధానమైన అధికారిగా ఉన్నటువంటి మన చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారిని రేపులా ఎల్లుండి కలుస్తాను. కలిసి ఇవాళ రైతులు ఏదైతే ఇక్కడ కోరుతా ఉన్నారో రైతుల కోరికను కూడా వారికి తెలియజేసి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము సిపిఐ, సిపిఎం మేమిద్దరం కూడా 2 పార్టీలు వారికి అండగా ఉంటామని చెప్పి కూడా మనం చేస్తాం. ఆలూరు మండలం మణికృతి గ్రామానికి రావడం జరిగింది. ప్రధానమైన సమస్య ఈ గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 200 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ఇక్కడున్నట్టు ఈ గ్రామంలో రైతులందరూ మా ప్రాణాలు పోయినా ఈ భూమి ఇచ్చేటువంటి సమస్యనే లేదు, ఎందుకంటే మా కుటుంబాలు, మా జీవనాధారం దీనిపైన ఆధారపడి ఉంది. ఈ పొలాలు పోయిన తర్వాత మేము వలసలు వెళ్లడం, లేకపోతే ఇక్కడ వదిలిపెట్టిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇట్లా మేము ఊరు వదిలిపెట్టి పోయే కార్యక్రమం ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ ప్రజలు భావిస్తా ఉన్నారు. అందుకోసం వామపక్ష పార్టీలుగా మేము కోరుతా ఉన్నాం, సారవంతమైన భూములు, 2 కార్లు పంటలు పండేటువంటి భూములు వాళ్లపైన ఈ భూమి తప్ప వేరే ఆధారం లేనటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గాని ప్రభుత్వం గాని ఆలోచించాల్సిందేమంటే ఇక్కడే ఆలూరు ప్రాంతంలో బీడి భూములు ఉన్నాయి, కొండ ప్రాంతాలు ఉన్నాయి, అది ఎటువంటి పంటలకు ఉపయోగపడే భూములు ఉన్నాయి. అట్లాంటి చోట తీసుకోవడం వల్ల రైతులకు ఉపయోగం, ఈ ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది, రైతుల్ని భయపడించే ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఆ ప్రజలకు వామపక్ష పార్టీలు అండగా నిలుస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సారవంత భూముల్ని లాక్కోకుండా ప్రత్యామ్నాయం ఆలోచించాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.